క్రమశిక్షణగా ఉన్నారా లేదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళను ఒక కంట కనిపెట్టాలి, వాళ్ళకి వాళ్ళ బాధ్యతలు చెప్పాలి, మన బాధ్యతను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే చాలా మట్టుకు మేము ఫీల్డ్ విజిట్స్లో ఉంటున్నాం. అలాంటప్పుడు చూస్తున్నాం ఈ రోడ్డు పక్కన కానీ స్కూల్కి వచ్చే టైంలో కానీ ఎంట్రెన్స్లో కానీ ఏం జరుగుతుంది, పిల్లలు ఎక్కువ సమయాన్ని బయట వృధా చేస్తున్నారు. రోడ్ల మీద కానీ ఎక్కడైనా జంక్షన్ల దగ్గర కానీ అలాంటి దగ్గర. దానివల్ల ఏమవుతుంది, హలో, అయితే సమయం ఎక్కువ బయట వృధా చేస్తున్నారు. ఎలా అంటే ఎక్కువ మంది అమ్మాయిలు అబ్బాయిలు నిల్చొని ఏదైనా మాట్లాడుకోవడం కానీ ఇలా ఆడడం వల్ల వాళ్ళ దృష్టి క్రమశిక్షణ తప్పి చదువు మీద ఉండకపోవడం వల్ల వాళ్ళు విద్యను ఎప్పుడు ఎంత బాగా టీచర్ చెప్పినా కానీ దాని మీద దృష్టి కేంద్రీకరించడం, దానివల్ల చాలా నష్టపోతారు. కాబట్టి స్కూల్కి వచ్చే వరకు అవకాశం ఉన్న తల్లిదండ్రులందరూ వాళ్ళు ఎక్కడ వెయిట్ చేయకుండా స్కూల్కి కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ బాధ్యతను చూసుకోవాల్సింది మన ఉపాధ్యాయులు. వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారు, అలాగే చూసుకుంటారు. కాబట్టి ఇది తల్లిదండ్రులందరూ ఒకసారి గమనిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకొక చిన్న విషయం, మేము ఇక్కడ సచివాలయం స్టాఫ్ మాకు కొంచెం, నాకైతే తెలియదు, మిగిలిన వారికి తెలుస్తుంది. మా ఊర్లో ఎలా జరుగుతుందంటే మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్తే ఇక్కడ అంటే ఇది వేరే ఆయన కాదు, మామూలుగా నా దృష్టికి వచ్చిన చిన్న సలహా లాంటిది, సలహా కూడా కాదు, విన్నపం లాంటిది. ఏంటంటే ఇప్పుడు స్కూల్ నుంచి